సీఎం జగన్ పై అటాక్ జరిగిన దగ్గర నుంచి విజయవాడ ఆసుపత్రి వరకు ఏం జరిగిందో సీన్ టు సీన్ ఒకసారి చూద్దాము. సీన్ 1 రాత్రి 8:07 సమయంలో జగన్ పై దాడి జరిగింది. విజయవాడ సింగ్ నగర్ గంగానమ్మ గుడి సెంటర్లో బస్సుపై నిలుచుని ప్రజలకు అభివాదం చేస్తూ ఉండగా రాయితో అటాక్ చేశారు ఆగంతకులు. అత్యంత వేగంగా దూసుకొచ్చిన రాయి జగన్ ఎడమ కంటి పైన తగిలింది. సీన్ 2 చూడొచ్చు. దాడి జరిగిన వెంటనే సీఎం సెక్యూరిటీతో పాటు వైసీపీ లీడర్స్ అలర్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డిని బస్సు లోపలికి తీసుకెళ్లారు. వెంటనే ప్రాథమిక చికిత్స చేశారు. గాయానికి బ్యాండేజ్ వేశారు. సీన్ 3లో రాళ్ల దాడి తర్వాత కూడా బస్సు యాత్రను కొనసాగిస్తోన్న సీఎం జగన్ని చూడొచ్చు. 2 గంటలకు పైగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకెళ్లారు. ఇక సీన్ 4లో ఆ తర్వాత కేసరపల్లిలో ఏర్పాటు చేసిన నైట్ క్యాంపుకు చేరుకున్నారు. క్యాంపులో 20 నుంచి 25 నిమిషాల పాటు ఉన్నారు. ఇక సీన్ 5లో కేసరపల్లి క్యాంపు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళుతోన్న దృశ్యాలని చూస్తున్నాము. 15 నుంచి 20 నిమిషాల్లో ఆసుపత్రికి చేరుకున్నారు సీఎం జగన్. ఆ తర్వాత సీన్ 6లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి సీఎం జగన్ చేరుకున్న విజువల్స్ అవి. జగన్ వెంట ఆయన సతీమణి భారతి కూడా ఆసుపత్రికి వచ్చారు. సుమారు 35 నిమిషాల పాటు ట్రీట్మెంట్ అందించారు డాక్టర్లు. ఎక్స్రే తీశారు. ఎంత లోతుగా గాయమైందో ఎగ్జామిన్ చేశారు. తర్వాత గాయాన్ని క్లీన్ చేసి 3 కుట్లు వేశారు. ఇక సీన్ 7లో అర్ధరాత్రి 12 తర్వాత ఆసుపత్రి నుంచి బయటకు వచ్చారు సీఎం జగన్. అక్కడి నుంచి తిరిగి కేసరపల్లి క్యాంపుకి బయలుదేరిన విజువల్స్ అవి. ఇక సీన్ 8లో ఆసుపత్రి నుంచి కేసరపల్లి క్యాంపుకు చేరుకున్న దృశ్యాలను చూస్తున్నాము.